హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫినాన్స్ ఛానల్. సో 1 మినిట్ టైంలో బిట్ కాయిన్ ఎథీరియం ముందు చూద్దాం. బిట్ కాయిన్ ఎంట్రీ డిసైడ్ చేద్దాం మనం. ఓకే, సో నేనేం చేశానంటే ఇది ఓపెనింగ్, ఈ డాటెడ్ లైన్స్ అనే ఓపెనింగ్, ఓకే ఇవి ఓపెనింగ్ కదా. నిన్న ఒక సైడ్ వేస్ అయింది మార్కెట్, అంటే క్లోజింగ్ కన్నా ముందు కొంచెం జోన్ ఉంటుంది కదా, ఆ జోన్ని యాజ్ యూజువల్ మార్క్ చేస్తాను. ఇది బాక్స్ ట్రేడింగ్ అంటారు. జస్ట్ నెక్స్ట్ డే మనకి ట్రేడ్ ఏ వైపు వెళ్తుంది అనేది ఒక ఐడెంటిఫికేషన్ కోసమే. ఓకే, సో నేను బాక్స్ గీసుకున్నాక కింద ఒకటి గీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ దగ్గర ఎక్కువ టచెస్ అయినాయి కాబట్టి. ఓకే, అండ్ పైన ఏమో ఇక్కడ కూడా గీసుకోవచ్చు, బట్ ఇక్కడ ఎందుకు గీసుకున్నానంటే 2 టచెస్ ఉన్నాయన్నట్టు తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు బిట్ కాయిన్. ఓకే, సో ఓపెనింగ్ అవగానే ఒక రెడ్ గ్రీన్ పైకి వెళ్తుంది, ఒక రకమైన ట్రెండ్ పైకి వెళ్తుంది. ఓకే, బట్ నేను ఇది కన్సిడర్ చేసుకోను. ఓకే, వన్స్ ఈ బాక్స్ బ్రేక్అవుట్ అయితేనే బై చేస్తాను. ఓకే, ఇక్కడ ఏమైంది చూసారా, మళ్ళీ కింద పడిపోయింది. ఓకే, కింద పడిపోయి రెడ్ పడిపోయింది కదా, ఇక్కడ ట్రెండ్ డిసైడ్ చేసుకుంటాను దట్ సెల్ ట్రెండ్, బేరిష్ ట్రెండ్ ఉందని. ఓకే, ఇక్కడ నేను సెల్ చేస్తాను. సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి జనరల్లీ ఈ గ్రీన్ లైను, ఈ బాక్స్ నెక్స్ట్ లైను కదా, ఇక్కడ నుంచి సడన్గా మళ్ళీ పైకి వెళ్ళిందండి. పైకి వెళ్ళి ఈ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, ఇప్పుడు ఈ లైన్ బాక్స్ గ్రీన్ ఇచ్చినాక ఇంకో గ్రీన్ వేస్తే నేను ఎగ్జిట్ అయిపోవచ్చు, బట్ రెడ్ పడ్డది. రెడ్ మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ రెడ్. ఇక్కడ ఈ జోన్ ఏదైతే ఉందో, ఓకే, ఇక్కడ మన పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. కొంచెం లాస్లో ఉంటాం మనం, సైకలాజికల్గా ఇంపాక్ట్ అవుతాం. ఓకే, దాని తర్వాత మళ్ళీ కింద పడడం స్టార్ట్ చేస్తుందండి. ఓకే, సో చూసారు కదా, మళ్ళీ కింద పడడం స్టార్ట్ చేస్తుంది. సో అయితే ఇక్కడ ఒక ఛాన్స్ అయితే ఇక్కడ వరకు వస్తే, ఈ లెవెల్ వరకు వస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను. లేదు ఇక్కడ ఈ లెవెల్కి ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను. నెక్స్ట్ ఒక టార్గెట్ ఉంది కదా, ఈ లెవెల్కి ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. ఓకే, సో ఈ సైకలాజికల్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. మనం మళ్ళీ ఇక్కడ సెల్ చేసాం, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వస్తుంది, ఇక్కడ వస్తుందా లేదా అనేది చాలా డౌట్ క్రియేట్ చేస్తుంది. మన ఎంట్రీ మీదనే మార్కెట్ డౌట్ విసురుతుంది, కరెక్టా కాదా నువ్వు అనేది. అది చాలా జాగ్రత్తగా ఉండాలి, అదే చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో ఇది బిట్ కాయిన్ సంబంధించిన ట్రేడ్. ఇక్కడైతే ట్రేడ్ హోల్డ్ చేసి మనం ఇక్కడ వరకు వెయిట్ చేయాలి, ఎగ్జిట్ కావాలి. లేదంటే ఈ గ్రీన్ లెవెల్ ఆర్ మిడ్ ఇక్కడనే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సేమ్ ఇప్పుడు ఎథీరియం చూడండి, క్లియర్ కన్ఫర్మేషన్. మన బాక్స్ మనకు సెల్ చేస్తాం, పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది, బాక్స్ బ్రేక్అవుట్ అయింది, నెక్స్ట్ టార్గెట్ దిశగా వెళ్తుంది. ఇక్కడ మిడ్లో ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు.